ప్రభు స్తోత్రాలు. దేవుని యొక్క మితిలేని కృపను బట్టి మరి ఒక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మనం ఈ సమయంలో లేవీకాండం 25:21 నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. I will command my blessing upon you. మెయిన్ ఐసీ ఆశీష్ దొంగ. అవునండి, మనకు దీవెన కావాలి. దీవెన కావాలంటే దీవెనకు కర్త అయిన దేవుని మీద అనుకోవాలి. అది చాలా అవసరమైంది. కీర్తన 33:12 యెహోవా తనకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్నాడు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అన్నాడు. ఇక్కడ 2 సంగతులు ఏమిటి? ఒకటి, ఆయన జనులు కావాలి. రెండవది, ఆయన స్వాస్థ్యం కావాలి. అది అవసరమైంది. అయితే ఆలోచించండి, మనం దేవుని జనమేనా? ఆయన స్వాస్థ్యమేనా? అలాగ లేకపోతే నేడే ఆయన జనముగాను ఆయన స్వాస్థ్యంగా చేసుకోండి. సామెతల 10:7 నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం, భక్తిని పేరు అసహ్యత పుట్టి. కాబట్టి నీతిగా బ్రతుకుదాం. భక్తిహీనత వద్దు. భక్తిహీనత కీడు తెస్తుంది. భక్తిహీనత నరకానికి తీసుకెళ్తుంది. అయితే నీతి జీవితం పరలోకానికి చేస్తుంది. నీతిమంతుడైన యేసు మీద నీవు నేను ఆనుకుని ఆత్మీయంగా ముందుకు సాగి దైవ దీవెనలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా శ్రోతలు మీ మాట విని మీ దీవెనలు పొంది ఆశీర్వాదం పొందేదానికి కృప దయచేయమని, ఆదరించి బలపరచమని, వారి అక్కర్లని కృపలు తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.